స్తుతులు చెల్లించడం మన విషయంలో దేవుని చిత్తం అండి. మన విషయంలో ఆ పని చేస్తూ ఉండండి, మానక కృతజ్ఞత చెల్లించండి. మేలులే కాదు, తర్వాత అనుభవాలు పెరిగినాక ప్రతి విషయాన్ని బట్టి కూడా, అక్కడ వాక్యం ఉంది కదా, ప్రతి విషయం అందును. చెప్పండి, ప్రతి విషయం అంటే కష్టం వచ్చినా కృతజ్ఞతే, మేలు జరిగినా కృతజ్ఞతే. ఇవాళ ఏదన్నా ఒక శోధన మనం ఎదుర్కోవాల్సి వచ్చినా ఏం పర్వాలా, నువ్వు ఉన్నావు కదా ప్రభువా అని భక్తులు చేసిన పని అదేగా. పౌలు శీల లాంటి వారు ఉట్టి పుణ్యానికి చెరసాల పడితే కీర్తన పాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి సంతోషించారు తప్ప, దేవుణ్ణి ఆరాధించారు తప్ప, ఎక్కడా దేవుని మీద సనగల. అందుకని మనం కూడా ఆ ప్రకారం మనం నేర్చుకుంటే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకని అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. 10 మంది బాగుపడితే తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించింది ఒక్కడేగా, కుష్ఠరోగులు ఒక్కడేగా. ఆ కృతజ్ఞత చెల్లించినందుకు దేవుడు వెంటనే అన్నాడు, నా సమాధానం నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. మిగతా